Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము. తులసి కథా ప్రసంగమున రాజగు వృషధ్వజుని చరిత్రను వర్ణించుట. ఇంతలో భగవంతుడగు శంకరుడు కూడా అక్కడకు వచ్చాడు. ఆయన చేతిలో త్రిశూలం ఉంది. వృషభారూఢుడైన ఆ స్వామి కనులు రక్తకమలముల వలె ఎరుపెక్కి ఉన్నాయి. అచ్చటికి చేరగానే అతడు వృషభం నుండి దిగాడు. భక్తితో వినమ్రుడై శాంతస్వరూపుడు పరాత్పరుడు ప్రభువు లక్ష్మీకాంతుడు భగవంతుడైన నారాయణునకు అతడు శ్రద్ధతో ప్రణమిల్లెను. ఆ సమయమున భగవంతుడగు శ్రీహరి రత్నమయ సింహాసనము మీద విరాజమానుడై ఉండెను. రత్నజటితములైన అలంకారములతో ఆ స్వామి శ్రీ విగ్రహము సుశోభితమై ఉండెను. కిరీటము, కుండలములు, చక్రము, వనమాలతో ఆ ప్రభువు అనుపమ శోభను పొందుచుండెను. కొత్త మేఘము వలె ఆ ప్రభువు శ్యామకాంతితో వెలిగిపోతుండెను. ఆ దేవదేవుని పరమసుందర విగ్రహము 4 భుజములతో అలరారుచుండెను. చతుర్భుజులైన అనేక పార్షదులు స్వచ్ఛమైన చామరములతో వీస్తూ ఆ వైకుంఠధాముని సేవిస్తున్నారు. నారద, ఆ స్వామి సకలాంగములు దివ్య చందనములతో ఆలేపనం చేయబడి ఉన్నాయి. అనేక విధములైన ఆభూషణములతో పీతాంబరమును ధరించి ఉన్నాడు. లక్ష్మి చేత ఇవ్వబడిన తాంబూలము ఆ స్వామి నోటిని రంజింపజేయుచుండెను. అట్టి ప్రభువును చూసి భగవంతుడగు శంకరుడు ఆ స్వామి చరణములందు తన తలను పెట్టి నమస్కరించాడు. బ్రహ్మ శంకరునకు ప్రణమిల్లెను. అత్యంత భీతితో సూర్యుడు కూడా శంకరునకు నమస్కరించెను. కశ్యపుడు అతిశయించిన భక్తితో ఆ స్వామిని స్తుతించి నమస్కరించెను. తరువాత భగవంతుడగు శివుడు సర్వేశ్వరుడగు శ్రీహరిని స్తుతించి సుఖాసీనుడయ్యను. విష్ణు పార్షదులు శ్వేతచామరములను వీస్తూ ఆ స్వామిని సేవిస్తూ ఉన్నారు. వారి మార్గాయాసము దూరము కాగా భగవంతుడగు శ్రీహరి అమృత సమానమైన అత్యంత మనోహర మధుర వచనములను పలికాడు. విష్ణు భగవానుడు ఇలా చెప్తున్నాడు: మహాదేవా, ఇచ్చటకు మీరు వచ్చుటకు కారణం ఏమిటి? మీ కోపకారణములను తెలపండి. మహాదేవుడు చెప్తున్నాడు: భగవాన్, రాజగు వృషధ్వజుడు నా పరమ భక్తుడు. నాకితడు ప్రాణముల కంటే మిన్నగా ప్రియమైనవాడు. సూర్యుడితనికి శాపం ఇచ్చాడు. ఇదియే నా కోపమునకు కారణము. నా దయకు పాత్రుడైన పుత్రుని శోకముతో క్రోధమును వహించి సూర్యుని సంహరించుటకు సంసిద్ధుడనయ్యాను. అప్పుడతడు బ్రహ్మను శరణుజొచ్చెను. బ్రహ్మ సహితముగా ఇప్పుడితడు మీ శరణమునందున్నాడు. ధ్యానము లేక ప్రార్థనతో మీ శరణుజొచ్చిన వానికి ఆపదలు గాని సంకటముల ప్రభావము గాని వాని మీద పడనే పడదు. అతడు జరామరణములు సర్వదా లేనివాడగును. స్వామి, శరణాగతి యొక్క ఫలము ప్రత్యక్షముగా కనిపించుచున్నది. దానిని గురించి నేనేమి చెప్పగలను? మీ స్మరణ చేతనే మానవుడు శాశ్వతముగా అభయమును పొంది మంగళమయుడగును. కానీ జగత్ప్రభు, ఇప్పుడు నా భక్తుని జీవనం ఎట్లు గడుచును? దయచేసి తెలపండి. సూర్యుని శాపము వలన ఇతని సంపదలన్నీ నశించును. అతనిలో ఆలోచించుటకు అవగతము చేసుకొనుటకు ఏ కొంచెము కూడా శక్తి లేదు. విష్ణు భగవానుడు చెప్తున్నాడు: శంభో, దైవ ప్రేరణ వలన చాలా కాలము గడిచిపోయింది. 21 యుగాలు గడిచిపోయాయి. వైకుంఠమునందు ఇప్పుడిప్పుడే ఒక ఘడియ కాలము సమాప్తం అయ్యింది. అందువలన ఇప్పుడు మీరు శీఘ్రముగా మీ స్థానమునకు వెళ్ళండి. ఎట్టి పరిస్థితులలోనూ కాలం ఆగదు. అది మిగుల భయంకరమైనది. ఈ సమయమున వృషధ్వజుని మృత్యువు తనకు ఆహారముగా చేసుకొనినది. ఇదే కాదు, అతని పుత్రుడు రథధ్వజుడు కూడా ఇప్పుడు జగత్తనందు లేడు. అతనికి 2 పుత్రులున్నారు. మహానుభావులైన వారి పేర్లు ధర్మధ్వజుడు, కుశధ్వజుడు. వారు పరమ వైష్ణవులు. సూర్యుని శాపముతో సంపదలను కోల్పోయి జీవితములను గడుపుచున్నారని చెప్తారు. ఇప్పుడు రాజ్యము కూడా వారి చేతులలో లేదు. లక్ష్మిని ఉపాసించుట మాత్రమే వారి జీవిత ఉద్దేశ్యమైనది. అందువలన వారి భార్యల గర్భము నుండి భగవతి లక్ష్మి తన ఒక కళతో ప్రకటితగును. అప్పుడు ఆ నరేసులు లక్ష్మితో సంపన్నులవుతారు. శంభో, ఇప్పుడు మీ సేవకులైన వృషధ్వజుని శరీరము లేదు. అందువలన మీరిప్పుడు ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చును. దేవతలారా,
మీరు కూడా మీ మీ స్థానములకు దయచేయండి. నారద ఇట్లు పలికి భగవంతుడగు శ్రీహరి లక్ష్మితో కూడి సభ నుండి లేచి తన అంతఃపురానికి వెళ్ళిపోయాడు. దేవతలు కూడా మిగుల ఆనందముతో తమ తమ స్థలములకు వెళ్ళారు. పరిపూర్ణ తమ్ముడైన శంకరుడు అదే క్షణమున తపస్సు చేయు ఆలోచనతో వెళ్ళిపోయాడు. శుభం. Subscribe and share my channel Sudarsana.